క్రీస్తు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆయన ఇల్లుగా చెప్పి ప్రాణము విడిచిన. లూకాసు వార్త 23 అధ్యాయము 46 వచనము. చదువుకున్న మాటలో మనం చూస్తే కనుక ఈ 7వ మాటలో యేసు ప్రభువు తన ఆత్మను అప్పగించింది. తండ్రిగా 6వ మాటలో సమాప్తం చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే తన ఆత్మను అప్పచెప్తారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు ఆత్మనిచ్చాడు. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ ఆత్మ దేవుడికి ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చారంట? మానవ స్వరూపాన్ని ధరించుకుని వచ్చారు. అందుకని ఆయన ఏమేంటంటే ఆత్మను తండ్రి చేతికి అప్పగించేశారు. ఎక్కడ కూడా మనం చూస్తే కనుక 4 మాటలు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న మాట, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అంటే ఆయన ఆత్మను అప్పజెప్పేటప్పుడు ఎవరిని దూషించలేదు. న్యాయవంతుడిగా బ్రతికి ఆయన ఏం చేస్తారంట? తాను దేవునికి అర్పించుకున్నాడు. న్యాయవంతుడుగా. ఇక్కడ మనం చూస్తే కనుక ఆయనలో ఏ దోషము ఏ కలంకము లేదు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మాటలో మొదటి పాయింట్ ఏంటంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఏ రీతికి అయితే భూలోకాన్ని దిగి వచ్చాడో అదే రీతిగా తండ్రి అనే దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. న్యాయవంతుడుగా బ్రతికి, యథార్థవంతుడుగా బ్రతికి తనను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని మనం చూస్తే కనుక నమ్మకస్తులుగా మనం ఉండి దేవునిని మన పని అప్పచెప్పుడు నమ్మకస్తులుగా బ్రతికి మనము దేవుని కొరకు మనం బ్రతికే వారంగా మనం ఉండాలి. న్యాయవంతుడుగా. ఆయనలో ఏదైనా పాపం ఉందో అని ఎదుగుదాం అనుకున్నారంట, కానీ ఆయనలో ఏ పాపం కనిపించలేదంట. అందుకే ఆయన ఎలా ఉందంటే న్యాయవంతుడుగా బ్రతికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా బ్రతికారు. ఈరోజు మనము కూడా యథార్థవంతులుగా ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు యథార్థవంతులుగా బ్రతికి మనము దేవునికి మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలము నమ్మకస్తులుగా ఉండాలని ఈ మాటలు మనం రెండోదిగా మనం చూస్తే కనుక గలతీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే కనుక గలతీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. దేవుడు తన పని ఏం చేశాడంటే మన పాపం నుంచి విమోచన కలగడానికి తనను తాను అప్పగించేసుకున్నాడంట. ఆయన ఆత్మను అప్పగించడానికి కారణం అంటే మన పాపం నిమిత్తము మనల్ని విమోచించడానికి ఆయన ఆత్మను అప్పగించారు. మన పాపంని విమోచన కలగడానికి ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పి ఆత్మ తలవాల్చారు. అంటే ఎవరి కొరకు అంటే మన పాపల కొరకే, మనం చేసిన అతిక్రమల కొరకే, మన దోషముల కొరకే ఆయన తన ఆత్మను అప్పచెప్పారు. అంటే మనం కూడా ఏం చేయాలంట? మన పాపం నిమిత్తం మన దోషం నిమిత్తము ఆయన అప్పచెప్పిన తన ఆత్మను తనను తాను అప్పగించుకుంటారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు మాటలు మనం చూస్తే కనుక నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఏం చేయాలంట? మన ప్రయత్నం మనం చేయాలి. యేసు ప్రభువు తను చేసిన ఆ పరిచర్యలో ఆ శిలువలో పలికిన 7వ మాటలో పరిపూర్ణతను మనం చూడగలుగుతున్నాం. మన పాపం నిమిత్తము ఆయన మన పాపం నుంచి విమోచన కలగడానికి తను తాను అప్పగించుకున్నాడు.
ఈరోజు మనం కూడా నశించిపోతున్న ప్రజల కొరకు మన నడుము కట్టుకుని వారి కొరకు ప్రార్థించే వారంగాను, వారి కొరకు ప్రయాసపడే వారంగాను మనం ఉండాలని ఈ మాటను మనం చూడగలం. మూడవదిగా మనం చూస్తే కనుక ఎఫెసీ రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనం ఎలా ఉన్నారు యేసు ప్రభువారు అంటే క్రీస్తు చూడండి, పరిమళ వాసనగా ఉండటకు అర్పణగాను బలిగాను అప్పగి మనం చూస్తే కనుక అర్పించుకున్నాడు. ఎవరు దేని కొరకు అంటే మనము క్రీస్తు నిమిత్తము పరిమళ వాసనగా ఉండాలని. మనం ఎలా ఉన్నామంటే వాసన లేదు, మనలో సువాసన లేదు, కానీ క్రీస్తు నిమిత్తం మనం ఎలా మార్చబడాలంటే పరిమళ వాసనగా మార్చబడాలని, మన సాక్ష్యము పరిమళించాలని, మన జీవితం పరిమళించాలని ఆయన మన కొరకు ఏమైందంట అర్పణగాను తను అర్పించుకున్నాడంట. బలిగాను మళ్ళీ ఏం చేశాడంట అర్పించుకున్నాడు. మనం కూడా ఏమవ్వాలి అనే మన సువాసన అనేక ప్రజలకు వెదజల్లే వారిగా మనల్ని పరిమళ వాసనగా చేసిన దేవుడు అనేక ప్రజలకు ఏం చేయాలంట వాసనను ప్రజలింప చేయాలి. మనం మన సువాసన భరితంగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలని ఆయన అప్పచెప్పుకున్నాడు. ఏ వాసన లేకుండా ఉండాలంటే ఇప్పుడు మన ముక్కి ఏ వాసన రాకుండా ఉందనుకోండి, మనం ఏం తినగలుగుతామా? ఏమీ తినలేము, ఎక్కడికి వెళ్ళినాం. మనకి మంచి సువాసన, మనకి ఆకలి అయిపోయినా మంచి వాసన వచ్చింది అనుకోండి, వెంటనే ఆకలేసింది. చెప్పండి, మంచి వాసన అయితే బిర్యానీ వాసన, మంచిగా మసాలా వాసన వచ్చింది అనుకోండి, వెంటనే ఏమైంది ముక్కుకి తగలగానే ఆకలి అయిపోయినాను ముక్కు చెప్తూ ఉంటుంది ఇప్పుడు నీకు ఆకలి వేస్తుందని. అంటే దేనివల్ల అంటే నీ ముక్కుకి కలిగిన వాసన, అంటే నీ సువాసన అనేక ప్రజలకు ఆకలి పుట్టించింది. నీలో ఉన్న ఆ వాక్యం అనే వాసన కావచ్చు, నీ భక్తి అనే వాసన కావచ్చు, అనేక ప్రజలకు నిన్ను చూసిన వారందరూ, అంటే నిన్ను చూసిన వారందరూ ఎవరిని చూస్తారంటే యేసుని చూసేదిగా మార్చబడతారు. ఈ మాటకు ఒక స్త్రీ గురించి మనం చూడగలుగుతాం. ఎవరు ఆ స్త్రీ అంటే మనం చూస్తే కనుక మరియను మనం చూడగలుగుతాం. ఏమందంట ఆ పాపాత్మైన స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆ విలువైన అత్తరును ఆ ఇల్లంతటిని నింపి వస్తూ వచ్చిందంట. ఆ వాసన ఇంటిలోకి రాగానే అందరికీ అత్తరు వాసన వచ్చిందంట. మనం చూస్తే కనుక అత్తరు వాసన మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, ఈ వీధంతా వచ్చేది వాసన. ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఎవరో అత్తరు రాసుకున్న వాళ్ళు ఉన్నారంట. అంటే నువ్వు క్రీస్తును ధరించుకునే వ్యక్తిగా ఉంటే ఈ వీధిలో ఫలానా వ్యక్తి అండి క్రైస్తవులని చెప్పుకునేదిగా మార్చబడాలి. ఆ సువాసన మనలో ఉండాలి. అందుకని అన్నాడు క్రీస్తుకు పరిమళ వాసనగా మార్చబడటానికి మళ్ళీ దేవుడు ఏం చేశాడంట, ఆయన తాను బలిగాను అర్పణగాను తాను అప్పగించుకున్నాడంట. ఇంకో మాట మనం చూద్దాం. మనం చూస్తే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళను. దేవుడు ఎలా ఉండాలంటే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు తన ఆత్మను మన కొరకు అప్పచెప్తే మనము కూడా ఎలా ఉండాలి. మనం చూస్తే మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పచెప్పుకునే వాళ్ళ దేవుడి చిత్త ప్రకారము చేసే వారంగా ఉండాలి. ఈ మాటలో భక్తుడు పేతురు చెప్తున్న మాట, మనము కూడా ఏ రీతికైతే యేసు ప్రభువు చేశారో మనము కూడా అదే రీతిగా ఆ పనిని మనం కొనసాగించాలని పేతురు గారు చెప్తారు. మనం కూడా దేవుని చిత్తాన్ని తాను ఏ రీతిగా అప్పచెప్పుకున్నారు యేసు ప్రభువారు, మనము కూడా అదే రీతిగా మనము కొనసాగించబడాలి. కాబట్టి 7 మాటలు పరిపూర్ణత మనం చూడాలి.